హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టోనీ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే మేము మాంజగానికి అయితే పోతున్నాం. మా ఇంటి నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఎగ్జాక్ట్. ఇంకా అక్కడ సండే, సాటర్డే, మండే ఫుల్ రష్ ఉంటుందంట. చూడాలి, ఈరోజు సండే ముందే అయినా రోడ్స్ అన్నీ ఖాళీగా ఉంది. మనం వచ్చేసి మైసిగండి దేవస్థానంకి అయితే వచ్చినాం అనమాట. అమ్మవారి గుడి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. అయితే మనకి ఇటు సైడ్ వచ్చేసి కొబ్బరికాయలు అమ్ముతారు. ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను మీకు. ఓకే, అయితే మనకి ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు అనమాట. ఇది దేవస్థానం యాక్చువల్. మనకు వచ్చేసి క్యూ, అక్కడ బోనాలు సమర్పించే వాళ్ళు అవన్నీ 5 సంవత్సరాలు అందరు ఇట్లకి వస్తారు అనమాట. ఇక్కడ ఎంత పెద్ద క్యూ ఉందో, సండే కదా, సండే కావడం వల్ల ఇలా క్యూ ఎక్కువ ఉంది. ఈ క్యూ మొత్తం దాటుకొని వచ్చేసరికి 1 గంటన్నర పట్టింది దగ్గర. ఇంకా కొంతసేపు దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. అక్కడ కూర్చొని ప్రసాదం కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము. ఒక చోట టోకెన్ తీసుకోవాలి ప్రసాదంని, ఇంకో చోట ప్రసాదం తీసుకోవాలి టోకెన్ ఇచ్చేసి. అన్ని ప్రసాదం 15 రూపీస్ అట్లా అయితే అన్నీ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం అక్కడి నుంచి. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఎక్కేసి ఇంటికి వెళ్ళాలి. ఇంకా మధ్యలో ఇంకెక్కడైనా ప్లేస్ ఉంటే ఆగి తినాలి. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. ఇంకా ఎక్కడైనా ఆగి తినాలి. ఇదండి ఇంకా మా మైజ్గండ్ ఎక్స్పీరియన్స్. మీరు కనుక మైజ్గండ్కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.